शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे अभङ्गुरकलादानस्तोरलक्षत्वमीयुषे तुङ्गाय महसे तस्मै तुरङ्गाय मुखे नमः पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणा शृण्वन् रामकथानादं वनयाति पराङ्गतिं यः पिबन् सततं चरितामृतसागरं नतृप्तस्थं मुनिं वन्दे प्राचेतसमकल्मषम् गोष्पदे कृतवारासिं मशके कृतराक्षसं रामायणं महामालारत्नं वन्दे अनिलात्मजं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत रक्षसान्तकं जयेत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्य कृष्टकर्मणा हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाविष्णुप्रहरतः पादपैश्च सहस्रशः अर्धयित्वा पुरीं लङ्काम् अभिवाद्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैणं वीरावणि तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदाम्बरं नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम् श्री रघुनंदन परब्रह्मणे नमः पारायणमारभेत श्री गुरुभ्यो नमः श्रीरामाय नमः యుద్ధకాండలో మనం 46వ సర్గలో ఉన్నాం. పారాయణ చేసుకుంటూ ఉన్నాం రోజు కొద్దిగా. శ్రీమద్ రామాయణంలో ఇప్పటివరకు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ ఈ కాండలన్నీ కూడా పూర్తి చేసుకొని యుద్ధకాండలోకి రావడం జరిగింది. ఈ యుద్ధకాండలో కూడా ఇంద్రజిత్తుతో రామలక్ష్మణులు పోరాటం, ఇంద్రజిత్తు అంగదుడు చేసినటువంటి యుద్ధానికి నిలబడలేక అంతర్ధానమైపోయి మాయారూపాన్ని ధరించి రాక్షస మాయ చేత రామ లక్ష్మణుల పైన భయంకరమైనటువంటివి, అగ్నితత్వమైనటువంటివి, రామలక్ష్మణుని నిర్వీర్యం చేసేటటువంటి బాణాలను కొన్ని ప్రయోగించి నాగబంధం అనేటటువంటి పాశాన్ని కూడా ప్రయోగించి రాముడు శరీరం నిండా, లక్ష్మణుడి శరీరం నిండా నాగపాముల్లాగా సర్పాలన్నీ కూడా చుట్టుకొని గట్టిగా బిగించిపు చేసేటట్టుగా, గాలి కూడా పీల్చడానికి సౌకర్యం లేనట్లుగా ఈ శరీరాన్ని గట్టిగా పిండి లాగే విధంగా ఆ నాగబంధం, నాగపాశం ఎప్పుడైతే వేశాడో బాణాలు, ఆ బాణాలు నాగుపాముల్లాగా తయారైపోయి సర్పాల్లాగా శరీరం నిండా బిగించేసి ఈ హృదయ భాగం, కంఠ భాగం, నేత్ర భాగం, కాళ్ళు, చేతులు, అన్ని హస్తాలు, పాదాలు, కంఠము, హృదయం, సర్వ శరీర భాగాలన్నింటిలో కూడా ఆ సర్పాలు, విషసర్పాలు బిగించి శ్వాస కూడా తీసుకోలేకుండా ఉండే విధంగా రాముణ్ణి బాగా ఇబ్బంది పెడుతూ ఉండే బాణాలు ప్రయోగిస్తే ఆ బాణాలు సర్పాకృతిలో మారి రాముణ్ణి బాగా పీడిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో ఇంద్రజిత్తు 10 బాణాలని రాముడి పైన ప్రయోగించడం జరుగుతుంది. ఆ బాణాల వల్ల రాముడు కింద పడిపోవటం జరుగుతుంది. చేతిలో ఉన్న ధనుస్సుని కింద పడేస్తాడు, నిలబడలేక పట్టుకోలేక. అప్పుడు లక్ష్మణుడు ఈ సందర్భాన్ని చూసి ఇక పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది, ఇక ఇంతటితో జీవితం పరిసమాప్తమైందేమో, అయిపోతుంది అన్నట్లుగా భావన చెందుతూ బాధపడిపోయి దుఃఖిస్తాడు. ఇంత పరాక్రమవంతుడు నేల మీద పడ్డాడు అనేటటువంటి భావన. ఇదిలా ఉంటే రాముడు ఆ నాగపాశం చేత బంధింపబడి బాగా బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో వానరుల్ని ఆ బాధలోనే ఆజ్ఞాపిస్తాడు. 10 మంది వానరుల్ని రాముడు, ఏమయ్యా మీరంతా వెళ్ళండి, వెళ్ళి ఆ మాయావి అయినటువంటి ఇంద్రజిత్తు శరీరం కనబడకుండా మాయ చేత యుద్ధం చేస్తున్నాడు, ఇది ధర్మం కాదు, ఎదురెదురుగా నిలబడి యుద్ధం చేయాలి, అది కాకుండా మాయా యుద్ధం చేస్తున్నాడు, అతన్ని ఎక్కడున్నాడు అని కొట్టాలో కూడా అర్థం కావటం లేదు, అందువల్ల అతన్ని దశ దిక్కులా వెతికి
ఎక్కడున్నా సరే పట్టుకొని అతన్ని వధించే ప్రయత్నం చేయండి అని ఆజ్ఞాపించగా వానర వీరులు 10 మంది దశ దిక్కుల ఎన్నో ఆయుధాలు, వాళ్ళకి చేతుల్లో చెట్లు, చామలు, రాళ్ళు ఇవే తీసుకుని బండరాళ్ళు, శిలలు తీసుకొని మహావృక్షాలను తీసుకొని బయలుదేరతారు. ఎక్కడ వెతికినా కనబడ్డా ఇంద్రజిత్తు. అటువంటి సమయంలో ఈ వెతికే వాళ్ళపైన కూడా ఇంద్రజిత్తు మాయాబాణాలను ప్రయోగించి నిర్వీర్యం చేసి ఎక్కడికక్కడే పడేస్తూ ఉంటాడు. హనుమంతుడి పైన 10 బాణాలు వేసి గుండెలకేసి కొడతాడు. జాంబవంతుడికి ఒకటే బాణం, భయంకరమైన బాణాన్ని వేసి గుండెల మీద కొట్టి జాంబవంతుడిని కింద పడేస్తాడు. అలాగే సుగ్రీవుణ్ణి, నీలుణ్ణి, నలుణ్ణి, మైందద్విబుధుల్ని ఇలా మూడేసి బాణాలు చొప్పున నలుణ్ణి, మైందద్విబుధుల్ని మూడేసి బాణాలు చొప్పున వేసి కొట్టి కింద పడేస్తాడు. ఇలా వానర వీరులంతా కూడా కింద పడిపోతూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో రాముడు లక్ష్మణుడు కింద పడటాన్ని చూసినటువంటి సందర్భంలో విభీషణుడు, సుగ్రీవుడు చాలా బాధపడతారు. సుగ్రీవుడైతే చాలా నిర్వీర్యం చెందుతాడు. నిర్వీర్యం చెంది ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితిలో తాను వెళ్ళిపోతే విభీషణుడు వచ్చి ఓదారుస్తాడు. ఏమయ్యా, ఇప్పుడు బాధపడే సమయం కాదు. మితిమించిన బాధ కూడా ప్రాణాలను తీస్తుంది, మితిమించిన ప్రేమ కూడా ప్రాణాలను తీస్తుంది, మితిమించిన భయం కూడా ప్రాణాలను తీస్తుంది. కనుక ఇప్పుడు భయపడద్దు, ధైర్యాన్ని తెచ్చుకో, ఏమీ జరగదు. ఎటువంటి పరిస్థితులు కూడా రామ లక్ష్మణులు ప్రాణాలు పోవడం జరగదు. వాళ్ళ ముఖాలలో ఉన్నటువంటి తేజస్సు చాలా గొప్పగా ఉంది. ప్రాణాలు పోయే సమయంలో ఉండే తేజస్సు రామ లక్ష్మణుల్లో కనబడటం లేదు. రామ లక్ష్మణుల్లో ఉన్న తేజస్సు అలాంటి నిజమైన తేజస్సులాగానే ఉంది. కానీ ఇంద్రజిత్తు వేసినటువంటి బాణాల వల్ల మాత్రం వాళ్ళు స్పృహ కోల్పోయారు అని ఇంద్రజిత్తు చేసినటువంటి పనికి గమనించినటువంటి విభీషణుడు సుగ్రీవుడికి చెప్తాడు, ఓదారుస్తాడు సుగ్రీవుడిని. విభీషణుడు చెప్పేవన్నీ కూడా వింటాడు సుగ్రీవుడు. విని నిజంగానే అలానే ఉందా, రాముడికి ఏం కాలేదు కదా, లక్ష్మణుడికి ఏం కాలేదు కదా అని అంటాడు సుగ్రీవుడు. ఏమీ కాలేదయ్యా, స్పృహ కోల్పోయారంతే. ముందు రామ లక్ష్మణుల్ని జాగ్రత్త పరిచి వాళ్ళు స్పృహలోకి వచ్చే పని కనుక మనం చేయగలిగితే మనందరినీ రక్షిస్తారు రామ లక్ష్మణులు. వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది అని చెప్పేసి ఈ విభీషణుడు ఒక పని చేస్తాడు. ఆ సమయంలో అసలు ఈ మాయారాక్షసుడు, క్రూరుడు, భయంకరమైనటువంటి వీరుడైనటువంటి ఇంద్రజిత్తు ఎక్కడున్నాడో తెలుసుకోవాలంటే ఎవరికీ సాధ్యం కాదు. ఒక్క విభీషణుడికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకు? విభీషణుడు కూడా రాక్షసుడే అవటం వల్ల ఒక మంత్రాన్ని ఉపాసన చేసి కొంచెం నీరు చేతిలో తీసుకొని చేతిలో నీరు పోసుకొని మంత్రిస్తాడు. మంత్రించి సుగ్రీవుడు నేత్రాలపైన తుడుస్తాడు, అంటే ముఖం మీద చల్లుతాడు. చల్లిన తర్వాత ఈ మాయా రాక్షసులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో నీకు తెలియాలి అని ఈ పని చేస్తున్నానని చెప్పేసి విభీషణుడు మంత్రజలాన్ని సుగ్రీవుడు నేత్రాలకు తుడిస్తే సుగ్రీవుడు కూడా ఎక్కడెక్కడ మాయా రాక్షసులు ఉన్నారు, వాళ్ళు ఎలా బాణాలు వేస్తున్నారు, వాళ్ళని ఎలా ఎదుర్కోవచ్చు అనేటటువంటి విషయం గమనించే స్థితి అప్పుడు వస్తుంది సుగ్రీవుడికి. విభీషణుడు చూస్తాడు, ఇంద్రజిత్తు ఈ స్థానంలో ఉండి బాణాలు వేస్తున్నాడు, ఈ స్థానంలో ఉండి బాణాలు వేస్తున్నాడు, ఇక్కడుండి నవ్వుతున్నాడు, ఇక్కడుండి వికటాట్టహాసం చేస్తున్నాడు, ఇక్కడుండి ఫలానా వాళ్ళ వైపు గురి పెడుతున్నాడు. ఇవన్నీ విభీషణుడు మాత్రమే గమనించగలుగుతాడు. ఎందుకంటే ఆ మాయారూపాల్ని గమనించే శక్తి, గమనించేటటువంటి మంత్ర విధానం అదంతా విభీషణుడికి తెలుసు. ఆ మంత్ర ఉపాసన చేస్తాడు. మంత్రాన్ని స్మరించగానే ఎక్కడెక్కడ మాయా రాక్షసులు ఉన్నారు, శరీరాలు లేకుండా వాళ్ళు వాయువులోనే తిరుగుతూ మాయా బాణాలు వేసి వానరుల్ని వధిస్తూ ఉన్నారు కదా, వాళ్ళని కనిపెట్టాలి అంటే ఒక్క విభీషణుడికి మాత్రమే సాధ్యం. విభీషణుడు ఆ మాయా రూపం కలిగినటువంటి ఇంద్రజిత్తును గమనిస్తాడు. ఇక్కడుండి ఈ మాటలు మాట్లాడుతున్నాడు, ఇక్కడుండి నవ్వుతున్నాడు, ఇక్కడుండి రాముడు గురించి లక్ష్మణుడి గురించి ఇలా మాట్లాడుతున్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకుంటాడు. తెలుసుకొని సుగ్రీవుడికి చెప్తాడు, నువ్వు ధైర్యంగా ఉండవయ్యా, భయపడకు అని. మనకి ఈ 46వ సర్గలో ఆ సందర్భం కనబడుతుంది. ఈ పూట మనం పారాయణ చేసుకుందాం. నీలం నవభిరాహత్య మైందం సద్వివిధం తథా
త్రిభిస్త్రిభిరమిత్రఘ్నస్తతాప పరమేషుభిః. రామలక్ష్మణుల పైన బాణాలు వేసి వాళ్ళని నాగపాశాలతో బంధించాడు ఇంద్రజిత్తు. బంధించినందువరకు ఒక స్థాయిలో బాగానే ఉంది. అయినా సరే వాళ్ళు వీరులు గనక వాటిని తట్టుకొని ఇంకా బాణప్రయోగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో భయంకరమైన బాణాలు వేసి మర్మస్థానాలలో కొట్టాడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఇంద్రజిత్తు. మర్మస్థానాల్లో కొట్టగానే ఇక తట్టుకోలేకపోయాడు రామలక్ష్మణుడు. శరీరం నిండా రక్తస్రావం. ఎలాంటి బాణాలు వేశాడు ఇంద్రజిత్తు రాముడి పైన లక్ష్మణుడి పైన అంటే బంగారపు కణుపులు కలిగినటువంటి భయంకరమైనటువంటివి, వేగం కలిగినటువంటివి, అగ్ని తత్వం కలిగినటువంటివి, ఒకసారి తాకగానే శరీరాన్ని కాల్చేటటువంటివి, చిట్లిపోయేటటువంటివి బాణాలను ప్రయోగిస్తాడు రాముడి పైన, ప్రత్యేకంగా లక్ష్మణుడి పైన ప్రయోగిస్తే ఆ బాణాలు వేగంగా వచ్చి నాగబంధం చేత నిశ్చేష్టులైనటువంటి రామలక్ష్మణుడు తగులుతాడు. ప్రతి భాగం అణువుడా కూడా బాణాలు గుచ్చుకొని ఈ శరీరానికి చివరి భాగాల్లో అంటే వేలు చివరి భాగం సైతం కూడా తగిలి చిట్లిపోయి ఉంటుంది రాముడి శరీరం అంతా. అలా ఒళ్ళంతా చిట్లిపోయి రక్తస్రావం ఒక కాలవలాగా పారుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఇక రాముడు నిలబడలేక కింద పడిపోతాడు. తన చేతిలో 3 అంకెలాగా ఉన్నటువంటి ఏదైతే ధనస్సు ఉందో ఆ ధనస్సును కూడా చేతులతో వదిలేస్తాడు, కింద పడిపోతాడు. మోదుగు చెట్టు ఎలా అయితే ఎర్రటి పుష్పాలు కనబడతాయో మోదుగు చెట్టు నిండా, అలాగే రాముడి శరీరం లక్ష్మణుడి శరీరం పుండ్లుతో రక్తస్రావం అవుతూ ఉన్నటువంటి పుండ్లుతో తన శరీరం అంతా అలా ఉందట. వాల్మీకి మహర్షి అలా చెప్తూ ఉన్నారు. ఇలా కింద పడిపోయిన సమయంలో ఈ ఇంద్రజిత్తు నీలుణ్ణి 9 బాణాలతో కొడతాడు. ఒకేసారి నీలుణ్ణి 9 బాణాలు వేసేసరికి కింద పడిపోతాడు నీలు. మైందద్విబుధుల్ని 3 బాణాలతో కొడతాడు. కొట్టగానే వాళ్ళు గిలగిలా కొట్టుకుంటూ తన్నుకుంటూ ఉంటారు. పక్క నీలుణ్ణి 9 బాణాలతో కొడతాడు. అలాగే మైందద్విబుధుల్ని 3 బాణాలు వేసి కొడతాడు. ఎప్పుడైతే ఈ మాయా బాణాలు ఇంద్రజిత్తు వేసిన బాణాలు 3 వచ్చి ఒకేసారి ఎటు నుంచి వస్తున్నాయో తెలియటం లేదు, ఎవరు వేస్తున్నారో తెలియటం లేదు, ఎక్కడ తగులుతాయో తెలియటం లేదు. అలా నిశ్చేష్టులై భయంగా చూస్తూ పరాక్రమాన్ని ప్రయోగిస్తూనే ఉన్నారు, వాళ్ళు ప్రదర్శిస్తూనే ఉన్నారు. కానీ మాయా బాణాలు తగిలేసరికి అవి మర్మస్థానాల్లో ప్రాణాలు ఎక్కడైతే శరీరంలో తగిలితే ప్రాణాలు పోతాయో ఆ స్థానాల్లో కొడుతున్నారు ప్రత్యేకించి ఇంద్రజిత్తు. అవి తగలగానే కొట్టుకుంటూ విలవిలలాడుతూ బాధపడుతూ ఉన్నారు ఈ యొక్క నీలుడు మైందద్విబుధుడు. ఇదిలా ఉంటే జాంబవంతం మహేశ్వాసో విద్ధ్వా బాణేన వక్షసి హనుమతో వేకవతో విససజ్జ శరాందశ. గొప్ప ధనస్సు తీసుకొని జాంబవంతుణ్ణి ఒక్క బాణంతో గుండెల మీద కొట్టాడు ఇంద్రజిత్తు. జాంబవంతుడు భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు రాక్షస వీరులతో. భల్లూకం కదా జాంబవంతుడు, కనపడ్డ వాళ్ళని కనపడ్డట్టు పట్టుకొని కొరికి రక్తం తాగి ప్రాణాలు తీసి పక్కన పడేస్తున్నాడు రాక్షస వీరుల్ని. ఇది చూశాడు ఇంద్రజిత్తు. చూసి ఒకే వేగవంతమైన బాణం వచ్చి గుండెల్లో గుద్దుకునేటట్టుగా బాణం వదిలేసరికి జాంబవంతుడు చాలా విలవిలలాడాడు. అలాగే హనుమంతుడు చేసే యుద్ధం చూసి ఇంకా కోపం వచ్చింది ఇంద్రజిత్తు. శరాందశ 10 బాణాలు ఒకేసారి పట్టుకొని సంధించి హనుమంతుడి పైన ఒక్కసారిగా వదిలాడు. వక్షస్థలం పైన 10 బాణాలు గుద్దుకున్నాయి వచ్చి హనుమంతుడికి. ఆ బాణాలు తగిలేసరికి ఒక్కసారిగా బెంబేలెత్తినట్టు అయింది హనుమంతుడికి. 10 బాణాలు వేసి అంటే వానర వీరుల్ని వాళ్ళ వేగాలను ఆపుతున్నాడు ఇంద్రజిత్తు. వాళ్ళలో ఉండే తేజస్సును కాస్త తగ్గిస్తున్నాడు ఇంద్రజిత్తు. ప్రాణాలు పోవట్లే వీళ్ళకి, అవి తగిలిన తట్టుకుంటున్నారు. తట్టుకొని అంత వేగం తగ్గుతుంది, యుద్ధ వేగం. అలా వీరులందరినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఉంటే ఇక రాక్షసులకి జయం కలుగుతుంది, వానర వీరులకు అపజయం కలుగుతుంది. వానర వీరుల్ని నిర్వీర్యం చేస్తున్నాడు ఇంద్రజిత్తు బాణాలు వేసి. యుద్ధం బాగా చేయకుండా ఆ ఉత్సాహం తగ్గేటట్టు, భయం కలిగేటట్టు వాళ్ళ మనస్సులో ఒక విధమైన భయాన్ని ఏర్పరుస్తున్నాడు ఈ మాయా బాణాలు వేసి.
అలా నీలుణ్ణి, మైందద్విబుధుల్ని, హనుమంతుణ్ణి, జాంబవంతుణ్ణి అంగదుడు సైతం కూడా కొట్టడం జరిగింది ఇంద్రజిత్తు. జాంబవంతం మహేశ్వాసం విద్వా బాణేన వక్షసి హనుమతో వేగవతో విససజ్జ శరందశ హనుమంతుడి వక్షస్థలం పైన 10 బాణాలని ఒకేసారి ప్రయోగించాడు ఇంద్రజిత్తు. హనుమంతుడి గుండెల్లో తగిలాయి. గవక్షం శరభం చైవ తావప్యమిత విక్రమౌ ద్వాభ్యాం మహావేగో వివ్యాధ యుధిరావణి. ఇంద్రజిత్తు ఇదిలా ఉంటే గజుణ్ణి, గవాక్షుణ్ణి, శరభుణ్ణి యుద్ధంలో 2 బాణాలు వేసి కొట్టాడు. ఈ ముగ్గురిని కూడా, గజుణ్ణి, గవాక్షుణ్ణి, శరభుణ్ణి. చాలా పరాక్రమం కలిగిన వాళ్ళు వీళ్ళు. ఒక పక్క హనుమంతుడికి బాణాలు వేసి జాంబవంతుడికి బాణాలు వేసే పనిలో ఇంద్రజిత్తు ఉంటే, ఈ గజుడు, గవాక్షుడు, శరభుడు బీభత్స భయానకాన్ని సృష్టిస్తున్నారు ఒక పక్క యుద్ధం చేస్తూ. వాళ్ళని కూడా 2 బాణాలు వేసి కొట్టి వాళ్ళ వేగాన్ని ఆపి యుద్ధం చేయకుండా వెనక్కి కొంచెం వాళ్ళలో ఉన్న వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. గవాక్షం శరభం చైవ తావప్యమిత విక్రమౌ ద్వాభ్యాం మహావేగో వివ్యాధ యుధిరావణి. చాలా బలమైన బాణాలతో గజుణ్ణి, గవాక్షుణ్ణి, శరభుణ్ణి కొట్టడం జరిగింది ఇంద్రజిత్తు. గోలాంగూలేశ్వరం చైవ వాలిపుత్రమధాంగదం వివ్యాధ బహుభిర్బాణైస్వరమాణో ధరావణి. కొండముచ్చులకు నాయకుడైనటువంటి వాడు, వాలిపుత్రుడైనటువంటి అంగదుణ్ణి అనేక బాణాలతో కొట్టాడు. ఒక బాణం, 2 బాణాలు కాదు, అనేక బాణాలతో శరీరం నిండా బాణాలు గుచ్చుకునేటట్టుగా అంగదుణ్ణి కొట్టాడు ఇంద్రజిత్తు బాణాలతో. గోలాంగూలేశ్వరం చైవ వాలిపుత్రమధంగదం వివ్యాధ బహుభిర్బాణై స్వరమాణో ధరావణి. అనేక బాణాలతో కొట్టాడు అంగదుణ్ణి ఇంద్రజిత్తు. తాన్
శరైరగ్నిశిఖోపమైః ననాద బలవాంస్తత్ర మహాసత్వః సరావణిః. అగ్నిజ్వాలల వంటి బాణాలు కొన్ని తీసుకొని హనుమంతుణ్ణి, మైందుణ్ణి, ద్విబుధుణ్ణి, శరభుణ్ణి, అంగదుణ్ణి, జాంబవంతుణ్ణి వీళ్ళు కొట్టిన తర్వాత ఇంకా చాలామంది వీరులు కనబడ్డారు. వాళ్ళను కూడా శరీరాలని చీల్చుకొని బద్దలైపోయేటట్టుగా వాళ్ళ శరీరాలని చీల్చి రక్తం కారి వాళ్ళ ప్రాణాలు పోయేటట్టుగా వేగమైన బాణాలు కొట్టాడు. ఎటు నుంచి బాణాలు వస్తున్నాయో అర్థం కాక అవి తగిలిన తర్వాత భయభ్రాంతులతో పడిపోతూ ఉన్నారు వానర వీరులు. కొట్టి సింహనాదం చేశాడు, పెద్దగా నవ్వాడు, వికటాట్టహాసం చేస్తున్నాడు, నవ్వుతున్నాడు, ఆనందపడుతున్నాడు, ఎగురుతూ ఉన్నాడు. ఇంద్రజిత్తు విజయం సాధించా, రాముడు లక్ష్మణుడు వధించా, రామలక్ష్మణుడు ఇక లేరు అని వానర వీరులు నిర్వీర్యం చేశారని ఆనందంతో వికటాట్టహాసం చేస్తూ నవ్వుతూ ఉన్నాడు. తాన్ వానర వరాన్ భిత్వా శరైరగ్ని శిఖోపమైః ననాద బలవాంస్తత్ర మహాసత్వః సరావణిః. తానర్దయత్వా బాణౌఘైః స్త్రాసయత్వా చ వానరాన్ ప్రజహాస మహాబాహుర్వచనం చేదమబ్రవీత్. ఇంద్రజిత్తు బాణాల చేత వానరుల్ని, వానర వీరుల్ని, బాగా యుద్ధం చేసేటటువంటి వాళ్ళని ఉత్సాహము అత్యుత్సాహం చూస్తూ రాక్షసుల్ని వధించేటటువంటి వానర వీరుల పైకి ఇక వాళ్ళని భీభత్స భయానకంగా గుండెలు చీల్చే విధంగా మర్మస్థానాల్లో కొన్ని బాణాలు కొడుతూ ప్రాణాలు తీస్తూ ఉన్నాడు. వానరులంతా భయపడ్డారు. ఒక విధంగా వెనక్కి అడుగు వేసే విధంగా భయపడ్డారు. భయపెట్టి గట్టిగా నవ్వి ఇలా మాట్లాడుతున్నాడు ఇంద్రజిత్తు. తనలో తానే పెద్దగా రాక్షసులకు వినబడేటట్టు, మాయావి కదా, ఎవరికి వానరులకు వినపడటం లేదు, రాక్షసులందరికీ ఆనందం కలిగే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇంద్రజిత్తు. తానర్థయిత్వా బాణౌఘైః స్థాసయిత్వా చ వానరాన్ ప్రజహాస మహాబాహు వచనం చేదమబ్రవీత్. చాలా పెద్దగా నవ్వడం మొదలుపెట్టేట తాను వేసిన బాణాలకి వానర వీరులు కింద పడి ప్రాణాలు పోవటం చూసి, శరబంధేన ఘోరేణ మయా బద్ధౌ చమూముఖే సహితౌ భ్రాతరావేతౌ నిశామయత రాక్షసాః. ఓ రాక్షసులారా, ఇంద్రజిత్తు చెప్తున్నాడు రాక్షస వీరులకి, సేనాగ్రంలో నా ఈ సోదరులైనటువంటి ఈ వానర సేనకి నాయకుడైనటువంటి రాముణ్ణి, లక్ష్మణుల్ని నా భయంకరమైనటువంటి బంధాల చేత, బాణాల చేత బంధించి కట్టిపడేసి కింద పడేశారు. చూడండి, కట్టేసి కింద పడ్డారు. నా బాణాలు తగిలి ఇక లేవలేరు. శరబంధం చేత బంధింపబడ్డారు. రామలక్ష్మణులు నిర్వీర్యులయ్యారు, కింద పడ్డారు. చూడండి అన్నాడు పెద్దగా నవ్వుతూ. ఆశ్చర్యపడ్డారు అందరూ కూడా. రాక్షసులందరూ కూడా
కపట యుద్ధం చేసేటటువంటి రాక్షసులందరూ కూడా ఈ ఇంద్రజిత్తు మాటలు విన్నారు. విని అతడు చేసిన పనికి చాలా ఆశ్చర్యపడి బాగా కేరింతలు కొడుతూ ఉన్నారు. రాక్షస వీరులంతా కూడా చేసింది మాయా యుద్ధం, కపట యుద్ధం. కనబడకుండా వేశాడు బాణాలు. రాముడు ఎదురుగా నిలబడి వేయలేదు, కనబడకుండా బాణాలు వేశాడు. కపట యుద్ధం, మాయా యుద్ధం చేసి రాముణ్ణి లక్ష్మణుణ్ణి బంధించాను. శరబంధం చేత వాళ్ళు బందీకృతులై కింద పడ్డారు. ఇక బ్రతకరు, ఇక లేవరు. మీరంతా సంతోషంగా ఉండండి, రాక్షస జాతికి మంచి రోజులు వచ్చాయని అన్నాడు ఒక మాట. ఆశ్చర్యంతో అందరూ చూశారు. కేరింతలు కొడుతూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, పెద్ద పెద్ద ధ్వనులు చేస్తూ ఉన్నారు. రాముణ్ణి ఇంద్రజిత్తు వధించాడు అని బాగా అనుకున్నారు. ఇక నమ్మేశారు. అందరూ కూడా అనుకొని ఇంద్రజిత్తును బాగా పూజించారు, గౌరవించారు, దండలు వేశారు, పొగిడారు, కేరింతలు కొట్టారు, జయ జయ ధ్వానాలు చేశారు రాక్షస వీరుడు. శరబంధేన ఘోరేణ మయా బద్ధో చమోముఖే సహితో భ్రాతరావేతో సహితో భ్రాతరావేతో నిశామయత రాక్షసాః ఏవముక్తాస్తు తే సర్వే రాక్షసాః కూటయోధినః పరం విస్మయమాపన్నాః కర్మణా తేన హర్షితాః చాలా ఆశ్చర్యం కలిగించే విధంగా సంతోషించి కపట యుద్ధం చేసేటటువంటి రాక్షస సమూహం ఉంది. వాళ్ళకు చెబుతూ ఉన్నాడు ఇంద్రజిత్తు, రాముడు ఇక బ్రతకడు, నిర్వీర్యుడైపోయాడని చెప్పాడు. అందరూ ఆనందపడ్డారు. వినేదుశ్చ మహానాదాన్ సర్వే తే జలదోపమాః హతో రామ ఇతి జ్ఞాత్వా రావణిం సమపూజయన్. రావణుడు కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని కొంతమంది పూజించారు, పొగిడారు, కొంతమంది జయ జయధ్వానాలు చేశారు, ఆనందాల్ని వ్యక్తపరిచారు. ఇంద్రజిత్తు చేసినటువంటి పనికి మాయాబాణాల చేత ప్రయోగించి రామ లక్ష్మణుడిని నిర్వీర్యం చేశానని ఎప్పుడైతే చెప్పాడో అందరూ ఆనందపడ్డారు. వినేదుశ్చ మహానాదాన్ సర్వే తే జలదోపమాః హతో రామ ఇతి జ్ఞాత్వా రావణిం సమపూజయన్. ఇంద్రజిత్తుని చాలా మంది రాక్షసులు పూజించారు, జయ జయధ్వానాలు చేశారు, పొగిడారు. నిష్పందౌ తు తదా దృష్ట్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ
వసుధాయాం నిరుచ్ఛ్వాసో హతా నిత్వన్వమన్యత హతా నిత్యన్వమన్యత. రాముడి పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, ఇలా ఇంద్రజిత్తు చేసినటువంటి పెద్ద నినాదం చేశాడు. రామలక్ష్మణుడిని నా యొక్క బలమైన బాణాల చేత కొట్టి నేల మీద పడేశా, ఇక లేవరు. వానర వీరులంతా కూడా మరణించారు. రాక్షస వీరుల్లారా, మాయా బాణాల చేత మాయా విధంగా యుద్ధం చేసేటటువంటి రాక్షస వీరుల్లారా అని జరిగిందంతా వాళ్ళకు వినపడేటట్టు చెప్పాడు. వాళ్ళు జయ జయధ్వానాలు చేశారు. ఆ సమయంలో రాముడి పరిస్థితి శ్వాస కూడా పీల్చలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు రాముడు. రామలక్ష్మణుడు ఎందుకు ఈ నాగపాశం ఎప్పుడైతే ఇంద్రజిత్తు రాముడి పైన లక్ష్మణుడి పైన ప్రయోగిస్తే ఆ సర్పాకృతిలో ఉన్నటువంటి బాణం అది నాగపాశం. ఆ నాగ సర్పాలు శరీరం నిండా చుట్టుకున్నట్టు చుట్టుకొని బిగిస్తున్నాయి, క్షణక్షణం కూడా బిగిస్తూనే ఉండేసరికి రక్త ప్రసరణ లేని సమయంలో గట్టిగా బిగిస్తే ఎలా అయితే శరీరంలో ఒక విధమైన బాధ కలిగి శ్వాస కూడా తీసుకోలేనటువంటి స్థితిలోకి మనం వెళతామో రామలక్ష్మణుడు కూడా అలా క్షణక్షణం అవుతూ ఉన్నారు. రామలక్ష్మణుడు చూశాడు ఇంద్రజిత్తు. ఆ సమయంలో చూసి మరణించారా లేదా అని ఒకసారి అనుకున్నారు. మరణించే స్థితి వచ్చింది, గాలి కూడా పీల్చలేకపోతున్నారు, మరికొద్ది సేపట్లో ప్రాణాలు పోతాయి అనుకున్నాడు ఇంద్రజిత్తు రామలక్ష్మణుడు చూసి. శరీరం నిండా తూట్లే, శరీరం నిండా కూడా గోరు చివరి భాగం సైతం కూడా ప్రతి ప్రదేశాన్ని కూడా గుర్తించి మరీ బాణాలు వేశాడు రాముడి పైన లక్ష్మణుడి పైన ఇంద్రజిత్తు. ఆ వచ్చి తగిలినటువంటి బాణం రామ లక్ష్మణుడికి అంగుళం కూడా ఖాళీ లేకుండా శరీరాన్ని చిట్లి రక్తం చింది శరీరం పగిలిపోయి రక్తస్రావం అవుతూ కాలవల్లాగా రక్తస్రావం అవుతూ ఉంది. రాముడు శరీరం నుండి లక్ష్మణుడి శరీరం కింద పడిపోయారు. ఇంద్రజిత్తు చూశాడు. ఆ సందర్భాన్ని చూసి ఆనందపడ్డాడు, సంతోషించాడు, రాక్షసులను సంతోషపెట్టాడు. ఇక లంకలోకి వెళదాం, రామలక్ష్మణుడు మరణించినట్టే అనుకున్నాడు. అనుకుని లంకా పట్టణానికి బయలుదేరే ప్రయత్నంలో ఉన్నాడు ఇంద్రజిత్తు. హర్షేణ తు సమావిష్ట నిష్పందో తదా దృష్ట్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ వసుధాయాం నిరుచ్ఛ్వాసౌ హతా నిత్యన్వమన్యత. రాముడు లక్ష్మణుడు మరణించాడు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడు ఇంద్రజిత్తు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా చాలా భారంగా పీలుస్తున్నారు, శ్వాస తీసుకోలేకపోతున్నారు, వదలలేకపోతున్నారు. హర్షేణ తు సమావిష్ట ఇంద్రజిత్ సమితింజయః ప్రవివేశ పురీం లంకాం హర్షయన్ సర్వనైరుతాం
రామలక్ష్మణయోర్దృష్ట్వా శరీరే సాయకైశ్చితే సర్వాణి చాంగోపాంగాని సుగ్రీవం భయమావిశతు. ఇంద్రజిత్తు వికటాట్టహాసం చేసి రామలక్ష్మణుల్ని పీడించాను, నాగపాశం చేత బంధించాను, నిర్వీర్యం చేశాను, కింద పడేశాను, ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా లేకుండా పడిపోయారు, ఇక వీళ్ళు బ్రతకరు అని నిర్ధారణకు వచ్చినటువంటి ఇంద్రజిత్తు లంకాపట్టణంలోకి వెళ్ళటం మొదలుపెట్టాడు. వీళ్ళని వదిలేశాడు. ఇక ఆ సమయంలో రామలక్ష్మణుల శరీరాల నుండి, పాదాల నుండి, శరీర ప్రతి అంగాల నుండి కూడా, వేళ్ళు మొదలైనటువంటి ఉప అంగాల నుండి భయంకరమైనటువంటి రక్తస్రావం మొదలైంది, కారుతూనే ఉంది. ఇవన్నీ చూశాడు సుగ్రీవుడు. భయం వేసింది. ఏమిటిది? ఏమి బాణాలు, ఏమి రక్తసిక్తం, శరీరం అంతా తూట్లైపోయి చిట్లిపోయి రక్తం చింది బాణాలతో సహా కింద కారుతూ ఉంది. అంపశయ్య పైన పవళించిన వాడిలాగా బాణాలతోనే కింద పడిపోయాడు రాముడు. దీన్ని చూశాడు. భయం కలిగింది సుగ్రీవుడికి. రామలక్ష్మణయోర్దృష్ట్వా శరీరే సాయకైశ్చితే సర్వాణి చాంగోపాంగాని సుగ్రీవం భయమావిశతు. సుగ్రీవుడు భయం కలిగింది ఒక్కసారిగా. తమువాచ పరిత్రస్తం వానరేంద్రం విభీషణః సబాష్పవదనం దీనం శోకం వ్యాకులలోచనం. భయపడ్డాడు, దిగులు చెందాడు. గుండె దిగులుతో నిండిపోయింది. కన్నీళ్లతో ముఖమంతా కూడా దుఃఖాక్రాంతుడయ్యాడు. శోకం చేత ఏం చేయాలో అర్థం కాలేదు. కళ్ళ నిండా నీళ్లతో దుఃఖిస్తూ ఉన్నాడు. ఇలాంటి సుగ్రీవుణ్ణి చూశాడు విభీషణుడు. చూసి దగ్గరకు వచ్చాడు. ఆ ఇంద్రజిత్తు చేసేటటువంటి వికటాట్టహాసాన్ని చూశాడు ఓ పక్క. అలాగే సుగ్రీవుడు బాధపడేటటువంటి విధానాన్ని చూశాడు ఒక పక్క. రామలక్ష్మణులు ఇద్దరు కూడా నాగపాశం చేత బందీకృతులై కింద పడటాన్ని చూశాడు. చూసి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు సుగ్రీవుడితో విభీషణుడు. అమువాచ పరిత్రస్తం వానరేంద్రం విభీషణః సబాష్పవదనం దీనం శోకం వ్యాకులలోచనం. బాగా గుండె నిండా దుఃఖం ప్రారంభమైంది సుగ్రీవుడికి. అలం త్రాసేన సుగ్రీవ బాష్పవేగో నిగృహ్యతాం ఏవం ప్రాయాణి యుద్ధాని విజయో నాస్తి నైష్టికః. విభీషణుడు మాట్లాడుతున్నాడు. లంకాపట్టణం బయట భాగంలో వానరులకి రాక్షసులకి జరిగినటువంటి యుద్ధంలో ఇంద్రజిత్తు వేసినటువంటి బాణాలకి రామలక్ష్మణులు కింద పడిపోగా నాగబంధాల చేత బందీకృతులై ఎప్పుడైతే కింద పడిపోయారో, స్పృహ కోల్పోయినటువంటి స్థితిలో పడి ఉన్నారో, అటువంటి సమయంలో ఈ ఇంద్రజిత్తు చేసినటువంటి పని వికటాట్టహాసం చేయటాన్ని చూశాడు విభీషణుడు. చూసి సుగ్రీవుడితో మాట్లాడుతున్నాడు.
ఏమయ్యా సుగ్రీవ, భయపడకు, దుఃఖించకు, కన్నీటి పర్యంతం అవుతున్నావు, నిగ్రహించుకో, నీ బాధను నీలోనే ఉంచుకో. యుద్ధంలో ఇవన్నీ సహజమయ్యా, జయాపజయాలు సహజం, యుద్ధాలన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి. అలా నువ్వు ఊహించు. అంతేకాదు విజయాన్ని కోరుకో, విజయం కలుగుతుంది అని భావన చేయి, నిశ్చింతగా ఉండు, నిశ్చయంతో ఉండు అన్నాడు విభీషణుడు సుగ్రీవుడితో. సుగ్రీవుడికి ధైర్యం చెప్తున్నాడు. వానర రాజు అయినటువంటి సుగ్రీవుడు, ఎంతో పరాక్రమం కలిగినటువంటి సుగ్రీవుడు రాముణ్ణి చూసి కన్నీటి పర్యంతమైపోయాడు, నిర్వీర్యుడైపోయాడు, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎవరు మనకు దిక్కు, ఎవరు దారి అన్నట్టుగా భయభ్రాంతి చెందినటువంటి సుగ్రీవుడికి విభీషణుడు ధైర్యం చెప్తున్నాడు. అలం త్రాసేన సుగ్రీవ బాష్పవేగో నిగృహ్యతాం ఏవం ప్రాయాణి యుద్ధాని విజయో నాస్తి నైష్టికః. ఏమయ్యా సుగ్రీవ, ఎందుకు భయపడుతున్నావు? వీరుడువు కదా నువ్వు, రాజువు కదా, ఎన్నో యుద్ధాలను చూసిన వాడివి కదా, కన్నీటి పర్యంతం అవుతున్నావు, నిగ్రహించుకో. యుద్ధాలు ఈ విధంగానే ఉంటాయి. అంతేకాదు విజయం నిశ్చితంగా మనకు వస్తుందని మనం అనుకోకూడదు కూడా. నిశ్చితం కాదు కదా, నిక్కచ్చిగా జయం మనకే వస్తుందని ఎవరు అనుకుంటారు అని ఓదారుస్తున్నాడు సుగ్రీవుని. విజయం కలగాలని భావన చెయ్యి, ప్రయత్నం చెయ్యి, నిశ్చింతగా ఉండు. యుద్ధాలన్నీ ఇలానే ఉంటాయి కదా, జయాపజయాలు ఎవరి చేతుల్లో ఉంటాయి అన్నాడు. మన అదృష్టం ఏమైనా మిగిలుంటే మహాత్ములు గొప్పవాళ్ళైనటువంటి రామలక్ష్మణుల్ని మనం కాపాడుకోవాలి. మోహం వాళ్ళు విడువగలరు. ఎలా? రామలక్ష్మణుడికి ధైర్యం ఉండాలి మనస్సులో. ఆ మనస్సులో ధైర్యం అనేది ఉంటే వాళ్ళని మృత్యువు ఏమీ చేయదు అన్నాడు. సుగ్రీవుడితో చెప్తున్నాడు విభీషణుడు. రామలక్ష్మణులు ధైర్యంగా ఉండాలి. తేజస్సు తగ్గలేదు వాళ్ళలో. యుద్ధం అనేటటువంటిది నిక్కచ్చిగా జయం కలుగుతుందని ఎవరు చెప్పలేరయ్యా. యుద్ధాలంటేనే ఇవి అన్నాడు. ఆ స్థానంలో నిర్వీర్యం చెందినటువంటి సుగ్రీవుని చూసినటువంటి విభీషణుడు, నువ్వు ధైర్యంగా ఉండు, రక్షకుడు లేనటువంటి నాకు ధైర్యాన్ని కలిగించు, ధైర్యంగా ఉండు నువ్వు అనని ధైర్యం చెప్తున్నాడు. సత్యంలో ధర్మంలో ఆసక్తి కలిగినటువంటి వారికి మృత్యు వలన ఎప్పుడూ భయం ఉండదు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా సత్యం పట్ల ధర్మం పట్ల ఒక ఆసక్తి కలిగిన వాళ్ళు, ఒక నిబద్ధత కలిగిన వాళ్ళు, వాళ్ళని ఆచరించేటటువంటి వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడూ కూడా మృత్యువు వాళ్ళని ఏమీ చేయలేదు. కనుక రామలక్ష్మణుల్ని మృత్యువు ఏమీ చేయదు, నువ్వు భయపడకు, నిర్వీర్యం చెందకు, ధైర్యంగా ఉండు అన్నాడు విభీషణుడు సుగ్రీవుడితో. భుజాన చెయ్యేసి ధైర్యం చెప్తున్నాడు. ఇట్లా పలికి చేతిలోకి నీళ్లు తీసుకొని సుగ్రీవుడు కళ్ళను తుడిచాడు. తడిసినటువంటి చేతితో సుగ్రీవుడు కళ్ళని నేత్రాలను తుడిచేశాడు. విభీషణుడు సుగ్రీవుడి నేత్రాలు తుడిచి ధైర్యం చెప్పాడు. పిరికితనంగా ఉండకు, బాధపడకు, నిర్వీర్యం చెందకు, ఆత్మవిశ్వాసంతో ఉండు. యుద్ధాలంటే ఇలానే ఉంటాయి. జయం ఎవరికి సొత్తు అవుతుందని ఎవరు చెప్పగలరు? జయం మనకు కలగాలి అనుకుని మనం పోరాడాలంతే అన్నాడు విభీషణుడు. రాక్షసుడు సుగ్రీవుడు రాజు, వానర రాజు. యుద్ధం జరుగుతూ ఉంది. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా నిర్వీర్యులై స్పృహ కోల్పోయి అక్కడ పడిపోయి ఉన్నారు. ఎవరు మనకి ఇప్పుడు పెద్ద దిక్కు అని అర్థం కాక సుగ్రీవుడు కన్నీటి పర్యంతం అయితే విభీషణుడు ధైర్యం చెప్తున్నాడు సుగ్రీవుడికి. నేత్రాలను తుడిచాడు, భుజాన చేయి వేశాడు, ధైర్యాన్ని చెప్పాడు.
ఈ ఇంద్రజిత్తు కొంచెం అటు పక్కకి వెళ్ళిపోగానే ఈ సంభాషణ జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంద్రజిత్తు వేసే బాణాలు ఆగాయి, కొంచెం ఆ ఊపు ఆగేసరికి అప్పుడు దీన్ని గమనించినటువంటి విభీషణుడు ఇంద్రజిత్తు వెళ్ళిపోయాడు గనక ఇక చెప్పాలి, మన వాళ్ళని ధైర్యపరచాలని ఈ ప్రయత్నం చేస్తున్నాడు విభీషణుడు. చాలా గొప్ప నిష్ఠతో తన మాటలన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. విభీషణుడు కొంచెం చేతిలోకి నీరు తీసుకొని రాక్షస మాయని తెలుసుకోవాలనుకున్నాడు. అసలు ఎవరెవరు ఏ ఆలోచనలు చేస్తున్నారు, ఇంకా రామలక్ష్మణుడు పడేశాడు అంటే ఇంద్రజిత్తు చాలా ప్రమాదకారి, అందులో సందేహం లేదు. ఇంకా ఏమేమి ఆలోచనలు చేస్తున్నారు అని తెలుసుకోవాలని చేతిలోకి నీళ్లు తీసుకొని మంత్రాన్ని అభిమంత్రించాట. కళ్ళు మూసుకున్నాడు, నీరు చేతిలో పోసుకొని మంత్రాన్ని ఏదో ఒక మంత్రం చదివాడు. మరి ఆ మంత్రం చదివి సుగ్రీవుడు కళ్ళ మీద చల్లేసి తుడిచేశాడు ఆ నీళ్లతో. సుగ్రీవుడు కళ్ళు తుడిచేసినటువంటి ఇంద్రజిత్తు గురించి తెలుసుకోవాలని, మాయా రాక్షసుల గురించి తెలుసుకోవాలని తనకు ఆ శక్తి తెలుసు. తనకు తెలిసిన విధంగా సుగ్రీవుడు కూడా తెలియాలనుకున్నాడు విభీషణుడు. అనుకొని చేతిలో నీరును మంత్రించి ఆ కళ్ళను తుడిచాడు. సుగ్రీవుడు ముఖం తుడిచి అసలు మాయలు ఎవరెవరు చేస్తున్నారు, ఎటువైపు నుంచి బాణాలు వస్తున్నాయి, ఎలా మనం తప్పించుకోవచ్చు, వాళ్ళతో ఎలా పోరాడాలి అనే విషయం అతనికి తెలిసే విధంగా ఆ మంత్రించినటువంటి జలాన్ని తుడిచాట విభీషణుడు సుగ్రీవుడి కళ్ళకి. తుడిచి ఇలా మాట్లాడుతున్నాడు, సుగ్రీవ, దుఃఖానికి ఇది సమయం కాదయ్యా, బాధపడకు. ఈ సమయంలో అతి స్నేహం కూడా మరణానికి దారితీస్తుంది. నీకు రాముడి పైన ఉన్నటువంటి స్నేహం వల్ల బాగా దుఃఖపడుతున్నావు, ప్రాణాలు పోతాయి, నీకు పోతాయి, రాముడికి పోతాయి. అతి స్నేహం వల్ల కూడా మరణం దారితీస్తుంది. కనుక దుఃఖించకు, ధైర్యం తెచ్చుకో, విశ్వాసంతో ఉండు, పోరాడు, నీ సైన్యాన్ని ఉత్తేజపరచు, రాక్షసులపైన యుద్ధానికి పంపు, రామలక్ష్మణునికి ఏమీ కాదు, నువ్వు భయపడకు అని విభీషణుడు ఆత్మవిశ్వాసాన్ని సుగ్రీవుడికి చెప్తున్నాడు. ఆ యొక్క రాక్షసులంతా కూడా ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఒక పక్క మాయా రాక్షసులు వేసే బాణాలు తగిలి వానరులు ఏం చేయలేక ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. వ్యాకులత్వాన్ని విడు, అంటే పిరికితనాన్ని విడు. రాముడికి, లక్ష్మణుడికి, వానర సైన్యానికి ధైర్యం చెప్పు. సైన్యాన్ని ఇప్పుడు నువ్వే హితం చెయ్యి, నీ సైన్యానికి హితం చెప్పుకో, నీ సైన్యానికి ధైర్యం చెప్పు, ఓరడిల్లేటట్టుగా మాటలు చెప్పు, యుద్ధానికి ప్రోత్సహించు అందరిని అని ఉత్సాహవంతమైన మాటలు విభీషణుడు మాట్లాడుతున్నాడు. వానరులంతా కూడా నిర్వీర్యంతోనే ఉన్నారు, అయినా వింటూనే ఉన్నాను. అథవా రక్ష్యతాం రామో యావత్ సంజ్ఞా విపర్యయః లబ్ధ సంజ్ఞో హి కాకుత్సౌ భయం నౌ వ్యపనేష్యతః. సుగ్రీవ, రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా స్పృహ కోల్పోయారు. స్పృహ వచ్చే వరకు రాముణ్ణి లక్ష్మణుడిని కాపాడాలి మనం. వారికి స్పృహ తప్పారు, ఇప్పుడు అంతే. స్పృహలోకి వచ్చే వరకు వాళ్ళని కనుక మనం కాపాడితే ఆ తర్వాత వాళ్ళిద్దరే మనందరిని కాపాడతారయ్యా. అందువల్ల భయపడకు, వాళ్ళని ముందు కాపాడాలి మనం. స్పృహ కోల్పోయారు. ఇంద్రజిత్తు వేసిన బాణాలకి అణువు కూడా బాణాలు గుచ్చుకొని రక్తస్రావం అయ్యి వాళ్ళు స్పృహ కోల్పోయారు, అంతే. వేరే ఏం జరగలేదు. నువ్వు భయపడకు, వాళ్ళిద్దరిని మనం రక్షించాలి ముందు, తర్వాత వాళ్ళిద్దరే మనల్ని రక్షిస్తారయ్యా, నువ్వేం భయపడకు అని ధైర్యం చెప్తున్నాడు విభీషణుడు సుగ్రీవుడికి. చెప్పి, పెద్ద విషయం కాదు రాముడికి అసలు ఈ బాణాలు తగలటం, ఈ యుద్ధాన్ని ఇంద్రజిత్తు వేసే మాయా బాణాలు, ఇవి దెబ్బలు తగలటం, కింద పడిపోవటం, స్పృహ కోల్పోవటం చాలా చిన్న పని రాముడికి. రాముడికి తెలియందా ఈ యుద్ధం, ఈ బాణ ప్రయోగం? దొంగ యుద్ధాలు చేయటం, దొంగతనంగా బాణాలు వేయటం కాదు రాముడి సిద్ధాంతం. కనుక ఇంద్రజిత్తు వేసినది ధర్మయుద్ధం కాదు. అందువల్ల రాముడు పడిపోయాడు, స్పృహ తప్పిపోయాడు, అంతే. మరణించబోడు రాముడు, ఎప్పటికి కూడా రాముడికి మరణం లేదు అన్నాడు. కాంతి రాముడు ముఖంలో, లక్ష్మణుడి ముఖంలో, సహజంగా రాముడి ముఖంలో, లక్ష్మణుడి ముఖంలో ఉండే కాంతి తగ్గలేదు ఇంకా. అంటే వాళ్ళు స్పృహ కోల్పోయి అలా ఉన్నారంతే. ఆయుర్దాయం చెల్లలేదు వాళ్ళకి. ఆయుర్దాయం చెల్లిన వాళ్ళ ముఖాలు వేరే ఉంటాయి.
వీళ్ళు మంచి తేజస్సుతో మంచి కాంతితో ఉన్నారు, నువ్వు భయపడకు, విశ్వాసం తగ్గించుకోకు నీ మనస్సులో అన్నాడు విభీషణుడు. చెప్తున్నాడు, చెబుతూ మనస్సుని ఊరడించుకో, కుదురపడు, నీ సైన్యాన్ని ఓదార్చు అని చెప్పి సైన్యానికి ధైర్యం చెప్పి వాళ్ళందరినీ మళ్ళీ సంసిద్ధం చెయ్యి అన్నాడు. చెప్పి కళ్ళు తుడిచాడు, భయాన్ని పోగొట్టాడు, ఇంకా ధైర్యాన్ని చెబుతూ భుజం తట్టాడు. సైన్యాన్ని ఉత్సాహపరచడం కోసం అటు ఇటు వెళ్ళు, అటు వాళ్ళని ఇటు వాళ్ళని పరికిరించు, ధైర్యం చెప్పు. ఇంద్రజిత్తు ఉన్నాడేమో అని భ్రమ చేత వానరులు యుద్ధం చేయటం లేదు. ఎటు నుంచి ఇంద్రజిత్తు బాణాలు వేసి కొట్టి చంపుతాడో అని చెప్పేసి చాలామంది యుద్ధంలోకి దిగటం లేదయ్యా భయం చేత. కనుక వాళ్ళని ఓరడించు, ఉత్తేజపరచు, ఉత్సాహపరచు, ధైర్యపరచు, ప్రోత్సహించు. ప్రోత్సహిస్తే యుద్ధంలోకి దిగుతారు. వాళ్ళు యుద్ధం చేస్తే రాక్షసులు ఓడిపోతారు. ఇది జరగాలి కదా. ఇంద్రజిత్తు వేసే మాయా బాణాలతో వానరులు భయపడి వెనక్కి తగ్గుతున్నారు. అది జరగకూడదు అన్నాడు విభీషణుడు సుగ్రీవుడితో. భయాన్ని తొలగించు, అలాగే నువ్వు ప్రోత్సహిస్తే వాళ్ళంతా మళ్ళీ ముందుకు వస్తారయ్యా. విభీషణుడు ఈ విధంగా చెప్పాడు. ధైర్యపడ్డాడు కొంచెం సుగ్రీవుడు. ఓదార్చాడు కదా, కళ్ళు తుడిచాడు, ధైర్యం చెప్పాడు, కొంచెం ఓరడలేని మనస్సు. మాయా శక్తి కలిగినటువంటి ఇంద్రజిత్తు లంకా పట్టణానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన సందర్భంలో వీళ్ళు ఈ ముచ్చటించుకుంటూ ఉన్నారు. రావణుడి దగ్గరికి వెళ్ళాడు ఇంద్రజిత్తు. వెళ్ళి సభలో ఉన్నాడు రావణుడు తన మంత్రులతో కలిసి. తండ్రికి నమస్కరించాడు, అంజలి ఘటించి నమస్కరించి తత్ర రావణమాసాద్య అభివాద్య కృతాంజలి. సభలోకి వెళ్ళి రావణుడికి నమస్కరించాడు ఇంద్రజిత్తు. ఆచచక్షే ప్రియం పిత్రే నిహతౌ రామలక్ష్మణౌ. తండ్రి నమస్కారమయ్యా, పాదాభివందనం. అంజలి ఘటించాడు, నమస్కరించి రామలక్ష్మణులను చంపేశాను, ఇక రామలక్ష్మణులు లేరు, నీకు ఇష్టమైనటువంటి మాట చెబుతున్నాను వార్త అన్నాడు. చాలా ఆనందపడ్డాడు రావణుడు. చెవులకి ఎంతో ఆనందం వేసింది, మనస్సు తృప్తి పడింది, సంతోషంగా లేచాడు. సింహాసనం పై నుంచి లేచి ఇంద్రజిత్తుని దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నాడు రావణుడు. మనస్సు నిండా ఆనందమే రావణుడికి. ఇక నుంచి ఎవరి గురించి భయపడే పని లేదు, హాయిగా నిద్రపోవచ్చు, ఆనంద జీవితాన్ని అనుభవించవచ్చు అన్నాడు రావణుడు. కాంతి విహీనమయ్యే విధంగా భయపెట్టి వానర జాతిని నిర్వీర్యం చేశాను, రామలక్ష్మణుని నిర్వీర్యం చేశాను, ప్రాణాలు పోయాయి అన్నాడు ఇంద్రజిత్తు. చెప్పి ఇంద్రజిత్తు మాటలు విన్నాడు రావణుడు. మనస్సు నిండా ఆనందంతో నిండిపోయినటువంటి వాడై మనస్తాపం అంతా విడిచేశాడు. అప్పటికి వీధి దిగులు ఈ మాట విన్నాక రావణుడికి. అప్పటిదాకా గుండె నిండా దిగులే. వాడు చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు, పోయిన వాడల్లా చచ్చిపోతున్నారు, ఏమిటి ప్రయోగం, రాముడు ఏమి శక్తి, మన వాళ్ళ శక్తి అంతా ఏమైందని రావణుడు బాధపడుతూనే ఉన్నాడు. ప్రతి వాళ్ళు కూడా రావణుని నిరుత్సాహపరుస్తూనే వచ్చారు. ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధంలో వెళ్ళిన వాళ్ళంతా రాముడి చేతిలో దెబ్బలు తింటున్నారు, పడిపోతున్నారు. ఆ దెబ్బలు తప్పించుకొని వచ్చిన వాడు మాత్రం చెబుతున్నాడు రాముడు పోవద్దయ్యా అంటున్నాడు. ఇలా నిరుత్సాహపరిచేసరికి గుండె నిండా ఒక వ్యధ పోయింది. ఇంద్రజిత్తు చెప్పిన మాటకి ఆ వ్యధ పోయింది. ఆనందంతో నిండి దగ్గరగా హత్తుకున్నట్ట రావణుడు. ఇది మనకి ఈ సర్గలో మనకు కనబడుతుంది. తర్వాత 47 47వ సర్గలో మనం రేపు పారాయణ చేసుకుందాం. ఆ సర్గలో రామలక్ష్మణుల్ని చుట్టూ చేరతారు వానరులు. మరి స్పృహ కోల్పోయారు కదా, రామలక్ష్మణులు కాపాడుకోవాలని చెప్పాడు విభీషణుడు. కాపాడుకుంటే మనందరినీ వాళ్లే కాపాడతాడు అని ధైర్యాన్ని చెప్పాడు. చెప్పి ఓదారుస్తూ ఉన్న సందర్భంలో ఇక్కడ లంకాపట్టణంలో సీతకు చూపించమన్నాడు రావణుడు. ఆ సీతను తీసుకురండి, రాముడు లక్ష్మణుడు ప్రాణాలు పోయి అక్కడ పడి ఉండటం చూపించండి, అప్పుడైనా మనస్సు మార్చుకుంటుంది అని కొంతమంది రాక్షసుల్ని, రాక్షస స్త్రీల్ని ఆజ్ఞాపించాడు రావణుడు. సీతను తీసుకురావటం, దూరంగా నిలబెట్టి చూపించటం, సీత బాధపడటం, ఇలాంటి విషయాలు మనకి ఈ సర్గలో మనకు కనబడుతున్నాయి. రేపు మనం పారాయణ చేసుకుందాం.
एवमेतत्पुरावृत्तमाख्यानं भद्रमस्तु वः प्रव्याहरत विश्रब्धो बलं विष्णो प्रवर्धतां लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरस्यामो हृदये सुप्रतिष्ठितः काले वर्षतु पर्जन्य पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः कावेरी वर्धतां काले काले वर्षतु वासवः श्रीरङ्गनाथो जयतु श्रीरङ्गश्रीश्च वर्धतां स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु मंगलं कोसलेन्द्राय महनीय गुणाब्धये चक्रवर्तीतनोजाय सार्वभौमाय मंगलं वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मंगलं विश्वामित्रान्तरंगाय विधिरानगरीपतेः भाग्यानां परिपाकाय भव्यरूपाय मंगलं पितृभक्ताय सततं भ्रातृभिः सह सीतया नन्दिताखिललोकाय रामभद्राय मंगलं मंगलाशासनपरैर्मद आचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलं राजा रामचंद्र प्रभु की जय सीता माता को जय लक्ष्मण स्वामी की जय पवन सुत हनुमान की जय वाल्मीकि महर्षि की जय नारद महर्षि की जय ब्रह्मदेव को जय कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्ञ सकलं परस्मै नारायणायेति समर्पयामि यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते।